హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చిన మా మమ్మీ ఎగ్ పులుసు చేస్తుంది. దానికోసం ఇవన్నీ తీసి పెట్టదు, ఇవన్నీ నాకు తెలియదు, అందుకే మా మమ్మీ తీసుకుని చెప్పండి. ఎగ్ పులుసు రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, పోపు గింజలు, ఎగ్ పులుసు, సాల్ట్, ఉల్లిపాయలు, ఎగ్గులు, అల్లం, ధనియాల పిండి, మసాలా, జీలకర్ర, కారం, పసుపు. ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ వేసుకున్నాము. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం చాలు, ఎక్కువ వేస్తే మా బాబు తినడు. డైట్లో ఉంటామన్నమాట. కొన్ని పోపు గింజలు అన్నీ ఇటు పెట్టుకున్నాము కదా, ఇక్కడ ఉన్నాయి కొన్ని పోపు గింజలు. మా బాబుకి ఎక్కువ కావాలి, ఏటికైనా పోపు గింజలు ఎక్కువ వేయమంటాడు. పోపు గింజలు కొంచెం మగ్గాలి. మగ్గేసరికి అన్నీ ఇటు పెట్టుకున్నాము కొన్ని. ఇప్పుడు కావాల్సిన వాటి వరకు పెట్టుకొని జీలకర్ర అక్కడ జీలకర్ర అవసరం లేదు. కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పసుపు, ఇవి మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం చాలు. అల్లం వెల్లుల్లి మంచిగా మగ్గాలి. మంచి మగ్గాలి. మగ్గాక ఇవన్నీ కూడా వేసుకున్నాం. ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టి చేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా కర్రీ మంచిగా అవుతుంది. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట, ట్రై చేసి చూడండి. ఆయిల్ తక్కువ వేసి కర్రీ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి చేయండి, మీ కూర అడుగు పట్టదు, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేద్దామని. కొంచెం సాల్ట్ తర్వాత చూసుకోవచ్చు. ఏం కాదు, కొంచెం మూత పెట్టాలి, ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిస్తే మంచిగా ఉంటుంది, ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఉల్లిపాయలు మగ్గాలి, పులుసు పోసుకోవాలి. కొంచెం లూజుగానే చేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం వాటర్, కొంచెం చిన్న పట్టు. ఈ పులుసును కూడా మగ్గనివ్వాలి. బాగా కిందనిస్తే బాగుంటుంది.
ఇంకొంచెం కల్లుప్పు కొంచెం సరిపడ, కారం, చింతపులుసు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. మసాలా ఇది కలుపుకోవాలి. స్పూన్తో వేసాయి కాబట్టి గట్టి కలుపుతుంది. ఇంకెళ్ళుతుంటే కలిసిపోతుంది. కొంచెం మసాలా, చింతపులుసు కాబట్టి మసాలా బాగుంటుంది వేస్తే. కొంచెం ధనియాల పిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, కొంచెం మెంతిపిండి జీలకర్ర పిండి వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ కొంచెం కొంచెం కలుపుకున్నాము. ఒకసారి ఈ టైంలో చెక్ చేసుకోండి, మీకు ఏమన్నా సాల్ట్ అవి తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసేయండి. నేను క్లోజ్ చేసేది. కొత్తిమీర, బాయిల్ చేసిన ఎగ్గులకు రాసి పెడతాను. బాయిల్డ్ ఎగ్స్కి ఘాట్లు పెట్టాలి. ఆల్రెడీ మేము పెట్టుకున్నాము, మీరు కూడా పెట్టండి. ఇందులో వేసి బాయిల్డ్ ఎగ్ ఇది మంచిగా బాయిల్ కానివ్వండి. ఎంత బాయిల్డ్ అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఎగ్ కూడా పులుపు అవన్నీ పడతాయి, టేస్ట్ ఉంటుంది. ఎగ్ మంచి ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది మంచిగా పులుసులో బాయిల్ అయినాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మేము మళ్ళీ అప్పుడు చూపిస్తాము. అమ్మమ్మ కర్రీ చేస్తుంది, మనవరాలు ఏం చేస్తుందో చూపిస్తారండి. మనవడు మనవరాలు మూవీ చూస్తుండ్రు. కర్రీ ప్రిపేర్ అవుతుంది. అమ్మ ఇంకోసారి మిసాలా ఇప్పుడు బంద్ చేయమ్మా, అయిపోయింది. సరే పని చేస్తాను. స్మెల్ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. యాసెస్ ఇట్లానే మా గడప ఫుల్ ఆకలి వచ్చింది ఇప్పుడే స్మెల్ చూసినాక. మీరు కూడా ట్రై చేయండి.